మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ వాక్యం వింటున్న ప్రతి వారికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. యోవేలు ప్రవచన గ్రంథం 3వ అధ్యాయము 10వ వచనం. బలహీనుడు నేను బలాఢ్యుడను అనుకొనవలెను, బలహీనుడైన వాడు నేను బలాఢ్యుడను అని అనుకొనవలెను. ప్రభు తన స్వకీయ సాంపాద్యముతో తన వాగ్దాన సంతతితో చెప్తున్నాడు, ఎవరైతే బలహీనంగా ఉన్నాను, నేను చేయలేను, ఇది నా వల్ల కాదు, నా శక్తికి మించింది, నా స్థాయికి మించింది, నా స్తోమతకు మించింది, నా తహతకు మించింది, ఇది నా వల్ల కాదు అని అనుకుంటూ ఉంటున్నారు. బలహీనతను తన శక్తిని చూసుకుంటూ తన బలాన్ని చూసుకుంటూ బలహీనుడును అని అనుకుంటూ చేయలేను అనుకుంటున్న వారితో ప్రభు సెలవిస్తున్నాడు, బలహీనుడైన వాడు, శక్తిహీనుడైన వాడు, బలము లేనివాడు, అధైర్యపడుతున్న వాడు నేను బలాఢ్యుడను అని అనుకోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఎవరికి వారు వారి హృదయంలో నేను బలాఢ్యుడను, ఇది నేను చేయగలను, ఇది నా వల్ల జరుగుతుంది అనేటువంటి విశ్వాసము కలిగి ఉండాలి. బలాన్ని మీరు హృదయంలో, మీ శరీరంలో, మీ మనసు ద్వారా మొట్టమొదట మీ సర్వదేహానికి మిమ్మల్ని మీరు బలపరుచుకోండి. నేను బలాఢ్యుడను ముందు మీరు నిలబొట్టకు మిమ్మల్ని మీరు సమర్పించుకోండి. దావీదుకి ఎవరు చెప్పారు? గొల్యాతును జయించగలిగేటువంటి శక్తి నీలో ఉంది అని ఎవరూ చెప్పలేదు. కానీ దావీదుకి తాను తెలుసు, నా పక్షాన నా దేవుడు ఉన్నాడు గనుక నేను ఈ గొల్యాతును సులువుగా ఓడించగలను అని చిన్న రాయిని తీసుకెళ్లాడు. అతడు ముందు అనుకున్నాడు, నేను బలవంతుడను, నేను బలహీనుడను కాను, ఇది నా వల్ల జరుగుద్ది అనేటువంటి విశ్వాసంతో అడుగు వేశాడు గనుక గొల్యాతును ఓడించగలిగాడు. అందుకే క్రొత్త నిబంధనలో కూడా అపోస్తలుడైనటువంటి పౌలు అంటాడు, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయము 10వ వచనంలో మనం చూసినట్లయితే, నేనెప్పుడు బలహీనుడను అప్పుడే బలవంతుడను. ఆయన అంటున్నాడు, నేను బలహీనుడినే కానీ నేను బలవంతును. ఎప్పుడు బలవంతునంటే క్రీస్తులో నేను బలవంతును. కాబట్టి బలహీనుడైన ప్రతి వాడు చెప్పవలసింది, నేను బలవంతుడను. ఎవరి ద్వారా నీకు బలం వస్తుంది, ఎవరిని గూర్చి నీకు బలం వస్తుంది, ఎవరి దగ్గర నుంచి నీకు బలం వస్తుంది అని అంటే క్రీస్తు యొద్ద నుంచి. అందుకే నిర్గమకాండలో కూడా మనం చూస్తాం 15:2 యెహోవా నా బలము. యోబు గ్రంథం 36:5 చూస్తాం, దేవుడు బలవంతుడు, తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు. పాత నిబంధనలో ఆయన బలవంతుడుగా ఉన్నాడు, క్రొత్త నిబంధనలో క్రీస్తు శరీరధారిగా ఈ భూమి మీదకి వచ్చి బలవంతుడుగా ఉన్నాడు. ప్రభు మనకి స్పష్టంగా సెలవిస్తుంది, మనం ఇహపరమందున బలాన్ని కలిగి ఉండేది కేవలం దేవుని ద్వారానే. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనంలో మనం చూస్తాం, అపోస్తలుడైన పౌలే అంటాడు, నన్ను బలపరచువాని యందే నేను సమస్తమును చేయగలను. నన్ను ఎవరైతే బలపరుస్తున్నారో ఆయన యందు నేను సమస్తమును చేయగలను. బలహీనుడైన వాడు నేను బలవంతుని అని అనుకోవాలి. ఎవరి యొద్ద నుంచి బలం వచ్చిద్ది అనేటువంటి విశ్వాసంతో అనుకోవాలి. అంటే యెహోవా యొద్ద నుండి, క్రీస్తు యొద్ద నుండి బలం వస్తుంది అని నిలబడాలి. ఈ బలం వచ్చిన తర్వాత ఏం జరుగుతుంది అంటే, బలపరుస్తున్నటువంటి క్రీస్తు ద్వారా సమస్తమును మనం చేయగలుగుతాం. ఇప్పుడు మన వాక్యం, బలహీనుడైన వాడు బలాఢ్యుడను అనుకోవాలి. మనం బలాఢ్యులము అని క్రీస్తు ఎదుట నిలబడినప్పుడు మనం సమస్తమును చేయగలుగుతాం. ఈ వాక్యం వింటున్న మీతోను ప్రభు సెలవిస్తున్నాడు, బలహీనుడైన వారిని చూసి ఆయన త్రోసిపుచ్చుడు, ఆయన అపహాస్యం చేయుడు, ఆయన గేలి చేయుడు. ఆయన బలహీనులను చూసి తన పరాక్రమమును చూపించువాడు, ఆయన బలహీనులను చూచి ఆయన సహాయం అందించువాడు, ఆయన బలహీనులను చూచి తన కుడి హస్తమునిచ్చువాడు, ధైర్యపరచువాడు, ఉజ్జీవింపచేయువాడు, బలపరచువాడు. ఆయన ఎవరిని త్రోసిపుచ్చువాడు కాదు. ఆయన నామములో నేను బలాఢ్యుడను అని నిలబడిన ప్రతి వానికి ఆయన బలమును అనుగ్రహించువాడు. ఆయన పరాక్రమశాలి, ఆయన సొమ్మసిల్లునికి బలమును అనుగ్రహించువాడు. సొక్కి సొలసి అలసిపోయిన వారికి బలమును ధరింపచేయగలిగిన వాడు, ధైర్యముతో నింపువాడు. హబక్కుకు రాసినటువంటి గ్రంథం 3వ అధ్యాయం 19వ వచనంలో మనం చూసినట్టయితే, ప్రభువు యెహోవా నా బలము, ఆయన నా కాళ్ళను లేడి కాలవలే చేయును, ఉన్నత స్థలముల మీద నన్ను నడిపించును. యెహోవాయే మన బలము, ఆయన ద్వారా మనం సమస్తమును చేయగలుగుతాము. చేస్తూ ఎట్లాగా చేయగలమంటే, మన కాళ్ళను ఆయన లేడి కాలవలే, అంటే ఇక బలహీనుడును నా వల్ల కాదు, నేను చేయలేను అనుకున్న వారి యొక్క కాళ్ళను ఆయన లేడి కాలవలే చేస్తాడు. ఎంతో ఉజ్జీవంగా, ఉత్సాహంగా, శక్తితోనూ లేడి కాలవలే పరుగుడుతూ ముందుకు సాగే విధంగా ఆయన చేస్తాడు. మరియు ఉన్నత స్థలముల మీద ఆయన నడిపిస్తాడు. అంటే ఎవరికి అందలేనంత ఉన్నతమైన స్థానంలో ఆయన వారిని నిలబెట్టి నడిపిస్తా ఉంటాడు. ఇప్పటి వరకు లోకంలో ఉన్నటువంటి బలాలన్నీ కలిగిన వారు, సాతాను బట్టి బలం కలిగిన వారు, సాతాను క్రియలు, సాతాను తంత్రాలు చూసి ఇప్పటి వరకు బలహీనుడిగా ఉన్నాడే, ఇప్పుడు దాకా నేను బలహీనపరిచానే, కానీ నేను బలహీనపరచడానికి కూడా నాకు అందలేనంత ఎత్తుగా ఉన్నారు ఈ వ్యక్తి అని సాతాను సైతం బలహీనతలోకి భయపడి మౌనంగా ఉండే స్థాయిలోకి ప్రభు తీసుకెళ్తాడు.
హెచ్చిస్తాడు. అలాంటి భయాన్ని కలిగించేటువంటి విధంగా ఎవరిని హెచ్చిస్తాడు అంటే, ఎవరైతే నేను బలహీనుడును కాదు, నేను బలాఢ్యుడను, క్రీస్తులో నేను బలవంతుడను, యెహోవాయే నా బలము, దేవుడే నా బలము, ఆయనే నా ధైర్యం అని ఎవరైతే ఆయన నామంలో నిలబడతారో వారిని ఆయన హెచ్చిస్తాడు. సాతాను క్రియలను అనగతొక్కుతాడు. సాతాను తంత్రముల అన్నిటి మీద ఆయన జయమిస్తాడు. ఉన్నత శిఖరముల మీద ఆయన నడిపిస్తాడు. ఎవ్వరూ పట్టుకోలేనంత ఉన్నత స్థాయిలో ఉన్నత శిఖరములను ఆయన ఎక్కిస్తాడు. కనుక బలహీనంగా ఉన్న వారితో ప్రభు సెలవిస్తున్నాడు, మీరు బలహీనులు కాదు, మీరు బలాఢ్యులు. పరిశుద్ధాత్మను మీరు పొందుకోండి, మీకు శక్తి అనుగ్రహించబడుతుంది. మనం పరిశుద్ధాత్మను పొందుకుంటే శక్తి అనుగ్రహించబడుతుంది. బలం మనలో నుండి ఉద్భవింప చేయబడుతుంది. దినదినము నూతనమైనటువంటి బలం అనుగ్రహించబడుతుంది. అందుకే మనం యెషయా ప్రవచన గ్రంథంలో కూడా చూస్తాం 40వ అధ్యాయంలో, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలమును పొందుకుంటారు. నూతనంగా ఎప్పటికప్పుడు ఏ దినమునకు ఆ దినము నూతనమైనటువంటి బలాన్ని ఆయన అనుగ్రహిస్తాడు. ఎన్ని అవరోధాలు ఎదురైనా, ఎన్ని నష్టాలు ఎదురైనా, ఎన్ని కన్నీటి బాధలు వేదనలు ఎదురైనా, ఎంత కృషించిపోతున్నా, ఎంత ఒత్తిడికి లోనవుతున్నప్పటికీ ఆయన నూతన బలాన్ని అనుగ్రహించి వాటన్నిటిని పాదాల క్రిందకు పెట్టి వాటన్నిటిని అణిచివేసి పాదాల క్రింద ఉండినట్లుగా చేసి ఉన్నత శిఖరాలను ఆయన ఎక్కించి అక్కడ నడిపిస్తాడు. ఆయన నడిపిస్తూ ఉంటే ఆ శిఖరాల మీద ఈ లోకంలో ఇప్పటి వరకు బలహీనపరిచినవి, ఒత్తిడి చేసినవి, కృంగతీసినవి, దుఃఖాన్ని తెప్పించినవి, ఏడిపించినవి, బాధ కలిగించినవి, నొప్పింపజేసినవి, ఇవన్నీ కూడా మన కళ్ళకి ఎక్కడో అట్టడుగున క్రిందకు కనిపిస్తూ ఉంటాయి. అవి మనల్ని టచ్ చేయలేవు, అది మన దగ్గరికి రాలేవు. కారణం ఏంటంటే బలపరచు వాడు మన యందు ఉన్నాడు గనుక, బలపరచు యెహోవా మన పక్షాన ఉన్నాడు గనుక, బలపరచు పరిశుద్ధాత్ముడు మనలో ఉన్నాడు గనుక, బలపరచు క్రీస్తు మన ప్రక్కన ఉన్నాడు గనుక మనల్ని అవి టచ్ చేయలేవు, అది మనల్ని తాకలేవు, అవి మనల్ని బలహీన పరచలేవు. కనుక ఈ వాక్యం వింటున్న ప్రతి వారితో ప్రభు సెలవిస్తుంది, మీరు బలాఢ్యుడు అని ముఖ్యంగా మీలో మీరు ఆ మాట స్మరించి నిలబడండి. మీ ఎదుట ఉన్నటువంటి కార్యాన్ని మీరు వాక్యానుసారంగా ప్రార్థనాపూర్వకంగా విశ్వాసంతో మీరు జరిగించండి. నేను మీ పక్షాన మీకు బలము ధరింపచేసి మీ కార్యాన్ని సఫలపరిచి మళ్ళీ వృద్ధినందింపచేసి ఉన్నత స్థలముల మీద నేనేమను నడిపించుదును, ఆశీర్వాద సూచనగా నేనేమను చేయుదును. ఈ నా దేవుని మాటలు ప్రతి వారి హృదయంలో నీరు కట్టి ఫలింప చేయను గాక. తలలో ఉంచి కన్నులు మూసేటైతే మీ కొరకు చిన్న ప్రార్థన. ప్రేమ స్వరూపీకరణ కటాక్షంగా తండ్రి నా ప్రభా, ఇవరకు నీ కృపలో భద్రపరిచిన వాక్యం ప్రతి ఒక్క మీరు ఆశీర్వదించి దీవించండి. బలహీనుడైన వాడు నేను బలాఢ్యుడను అని అనుకోవాలని మీరు సెలవిచ్చారు. నిజమే తండ్రి, బలహీనైన ప్రతి వారు తమను తాము దూషించుకుంటూ, అపహసించుకుంటూ, చేయలేను చేతగాని వారును అని తమను తాము తగ్గించుకుంటూ, ఆయా దుఃఖానికి, బాధకి, సాతాను ఒత్తిడికి, సాతాను యొక్క కృంగుదలకు అవకాశం ఇస్తున్న వారితో మీరు బలవంతులు నిలబడండి అని మీరు సెలవిచ్చారు. కనుక బలాఢ్యుడను నేను అని నిలబడిన ప్రతి వారికి నీ నామంలో నువ్వు శక్తినిస్తావని, సమస్త క్రియలు చేయగలిగినటువంటి బలాన్ని ఇస్తావని, ఉన్నత శిఖరాల మీద ఎక్కిస్తానని, నడిపిస్తానని, సంతోష సమాధానాలు కలుగు చేస్తానని, కార్యాలు సఫలపరుస్తానని మీరు సెలవిచ్చినందుకు నీకు స్తోత్రం తండ్రి. వాక్యాన్ని ప్రతి ఒక్క బిడ్డని అట్టి రీతిలో ఆశీర్వదించిన సమస్యల్ని వారికి బలమును ధరింపచేయండి, బలహీనులని వారికి బలమును ధరింపచేయండి, కృంగిన వారికి బలమును ధరింపచేయండి. మీ హస్తాన్ని మీరు వారికి అనుగ్రహించి లేవనెత్తని నిలబెట్టండి. బలమును పూర్తిగా నూతనమైన బలమును దినదినము వారికి అనుగ్రహించి, శక్తిని అనుగ్రహించి నీ సన్నిధిలో వారిని సాక్షిగా నిలబెట్టమని ఆనాడు దావీదును మీరు నిలబెట్టి ధైర్యపరిచి కార్యాలు జరిగించి ప్రపంచమంతా అతని యొక్క కిరీటం తేజరిల్లినట్లుగా చేసిన నీవు ఈ వాక్యాన్ని ప్రతి ఒక్క బిడ్డని అట్టి విధంగా మీరు ఆశీర్వదించి బలమును ధరింపచేసి సహాయం గురించి అక్కడ రాజ్యాన్ని సిద్ధపరచమని, ప్రతి కార్యాన్ని సఫలపరిచి ఉజ్జీవింపచేయమని, మీరు అక్కడ రాజ్యాన్ని సిద్ధపరచమని పరిశుద్ధులను ప్రార్థించి వేడుకొని పొందుకునే నామ తండ్రి. ఆమేన్, ఆమేన్.